సెన్సిటివ్ పీపుల్లో సెకండ్ రకం స్పాంజ్ హార్ట్. స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ ఏం చేస్తుంది, మీరు నీళ్ళలో స్పాంజ్ని పెడితే మొత్తం పీల్ చేసుకుంటుంది. ఈ స్పాంజ్ హార్ట్ వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎక్కడ ఏ సిచ్యువేషన్ చూసినా వాళ్ళని వాళ్ళు రీప్లేస్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్రెండ్కి ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, వీళ్ళు ఏడుస్తుంటారు కూర్చొని. కశ్యప్ అవతల వాళ్ళు బాధపడుతుంటే దాన్ని చూసి ప్రతిస్పందించటం ఎంపతి కదా, అది సెన్సిటివ్ ఎందుకు అవుతుంది, దాంతో వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకడు ఊబిలో పడ్డాడు అనుకోండి, ఊబంటే తెలుసు కదా, మగధీర సినిమాలో రామ్ చరణ్ పడిపోతే గుర్రం వచ్చి లాగుతుంది, ఇసుక అవన్నీ ఉంటాయి. మీ ఫ్రెండ్ ఒకళ్ళు మీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తులు ఊబిలో పడితే వాళ్ళని ఊబిలోంచి బయటికి లాగటానికి మీరు బయట నించోని హెల్ప్ చేస్తే ప్రాపర్గా హెల్ప్ చేయగలరా? మీరు కూడా ఊబిలోనే దిగితే ఏమవుతుంది? అప్పుడు నాలాంటి ఒక కోచ్ కావాలి మళ్ళీ. ఊబిలో పడ్డవాడిని బయటికి గుంజడానికి మనం ఊబిలో దిగకూడదండి. మీకెంతో ఇష్టమైన వాళ్ళు కష్టాల్లో ఉంటే మన ఫోకస్ దేని మీద ఉండాలి? వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం మీద ఉండాలి. అంతేగాని మనం కూడా కూర్చొని హర్ట్ అయితే, మనం కూడా కూర్చొని ఫీల్ అయితే, స్పాంజ్ హార్ట్ వాళ్ళ ఫీలింగ్సే మనకి కలుగుతుంటాయి. దీనివల్ల వచ్చే అతిపెద్ద నష్టం ఏంటంటే, సొల్యూషన్ పక్కన పెట్టండి, వీళ్ళు ఓవర్గా ప్రతిస్పందించి ఓవర్ ఎంపతి, వాళ్ళకి నిద్ర పట్టదండి. కొంతమంది రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూస్తే వాళ్ళు నిద్రపోలేరు. ఎందుకు అంటే అది వాళ్ళ మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది. ఆ పిక్చర్ ఏదైతే ఉందో పెద్ద ఫ్రేమ్ కట్టుకొని వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు. అవతల వాళ్ళ బాధని అర్థం చేసుకోవటంలో తప్పు లేదండి, కానీ అవతల వాళ్ళ బాధని మీ బాధగా పరిగణిస్తే మీరు సొల్యూషన్ ఇవ్వలేరు, మీరు కూడా బాధపడుతుంటారు, అలా సెన్సిటివ్ అయిపోతుంటారు.